నా వీడియోలు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరికీ వరదల సందర్భంగా నేను చేసిన వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను. సర్వం కోల్పోయారు. చాలామంది బియ్యము పప్పులు ఉప్పులు తెస్తారు, లేకపోతే భోజనం ఇట్లాంటి పట్టుకొస్తారు. భోజనం ఇవేమో ఆ రోజుకి కలిసి వస్తుంది, కానీ ఆ తర్వాతన ఇద్దామనుకున్నటువంటి వాళ్ళు మాత్రం బియ్యం పప్పులు ఉప్పులు కంటే కూడా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా 25 కిలోలు ఇస్తుంది కాబట్టి మిగతా సామాన్లు కావాలి, స్టీల్ సామాన్లు, గ్యాస్ పొయ్యిలు ఇట్లాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నటువంటిది ప్రస్తావించాను నేను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఆ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించారు. నిన్న అందరికీ టోకెన్లు ఇచ్చి కుక్కర్లు, గ్యాస్ స్టవ్లు పంపిణీ చేశారు. కొంత ఆ సందర్భంగా 64వ డివిజన్ కంట్రికలోని కళ్యాణ మండపంలో వరద బాధితుల సహాయం కోసం కొమ్మారెడ్డి పట్టాభి ఈ గ్యాస్ స్టవ్లు, కుక్కర్ల పంపిణీ కార్యక్రమం చేశారు. అదే సందర్భంలో ఈ మిగతా వాళ్ళు అంటే టోకెన్లు ఇచ్చారు ముందే, ఆ టోకెన్లు ఉన్న వాళ్ళని తీసుకెళ్ళమన్నారు. అక్కడ మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా దానికి అటెండ్ అయ్యారు. ఎవరైతే బోండా ఉమా అలాగే బుద్ధా వెంకన్న పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాకపోతే కొంత కళ్యాణ మండపం దగ్గర ఇంకా మిగతా వాళ్ళు కూడా మాకు కూడా కావాలని చొరబడ్డంతో కొంత గందరగోళం నెలకొంది. దాన్ని సరి చేసుకొచ్చారు. బట్ మెయిన్ అయితే ఈ కార్యక్రమం అన్నటువంటిది వందలాది మందికి ఒక చక్కటి అవకాశం కల్పించారు.